పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు 51 లక్షల టన్నుల ఒడ్లు మేము సేకరిస్తాము అని, మంచి సంతోషమే, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని. కానీ గతంలో జరిగింది ఏంటి? నెల్లూరు జిల్లాకు చాలా అన్యాయం జరిగింది. గతంలో ఆ ప్రకటనలు 50 లక్షల టన్నుల మీద సేకరిస్తామన్నారు. కానీ ఆ తమాషాలో నెల్లూరుకి ఎన్ని రావాలా? నెల్లూరుకి ఎన్ని లక్షల టన్నులు సేకరించాలా? కనీసం 2 లక్షల టన్నులు సేకరించాలి. 50 లక్షల టన్నులు గతంలో చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. కనీసం 2 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటే గత సీజన్లో కేవలం 1 లక్ష టన్నులు మాత్రమే సేకరించారు. రైతులకు చాలా అన్యాయం జరిగింది. ఇక్కడుండే ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులే చంద్రబాబు నాయుడు గారితో సహా చాలా గట్టిగా మాట్లాడారు, అయినా న్యాయం జరగలేదు. కానీ ఈరోజు మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో 51 లక్షల టన్నుల్లో ఆ దామాషా ప్రకారము జిల్లాల వారీగా నెల్లూరు జిల్లాకు కనీసం 2 లక్షల టన్నుల సేకరణ జరగాల్సి ఉంది. అందువల్ల ఈసారి నెల్లూరు జిల్లాకు అన్యాయం జరగకుండా చూడండి. ఒకటి. రెండోది, ప్రకటనలు చేస్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో అమలు జరగడం వల్ల ప్యాడీ పర్చేజింగ్ సెంటర్స్ ఓపెన్ కావడం లేదు, క్వాలిటీ తోటి ఇచ్చే గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదు, ఆ యొక్క తేమ కొలిచే యంత్రాలు సరిగా అందుబాటులో ఉండడం లేదు. వీటన్నిటిని రెక్టిఫై చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ జిల్లాకే, నెల్లూరు జిల్లాకి అన్యాయం జరగకుండా నేను మాట్లాడడం కాదు, తెలుగుదేశం నాయకులు, శాసనసభ్యులు కూడా మాట్లాడారు. దాన్ని దృష్టిలో తీసుకోవాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవా? ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో మనం చూసాం. కొన్ని సందర్భాల్లో శాంతి భద్రతల పరిస్థితి కొంత మనకు ఆందోళనకరంగా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ రాష్ట్రంలో అంత భూతల స్వర్గం అని ఎవరూ చెప్పడం లేదు. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ముందుకెళుతుంది. ఈ సమయంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను సక్రమంగా వ్యవహరించాలని మేము కోరుకుంటున్నాము. అయితే మీరు తీసుకొచ్చిన జీవో ప్రకారం ఏమిటి? మెడికల్ కాలేజీలు బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదు ఇది. మీరు తీసుకొచ్చిన, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల జీవో చాలా దుర్మార్గమైంది. మనందరికీ తెలుసు, మన నెల్లూరులో కూడా మెడికల్ కాలేజీ ఉంది. ఆ మెడికల్ కాలేజీలో పూర్తిగా మెరిట్ ప్రకారమే, పూర్తిగా మెరిట్ మెడికల్ కాలేజీలు. కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఏంది? మీరు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో తీసుకొచ్చిన జీవో ఏమిటి? అందులో ఎన్ఆర్ఐ కోటా పెట్టారు, అందులో మేనేజ్మెంట్ కోటా ఒకటి పెట్టారు 50%. అందులో లెవెల్స్ సంవత్సరానికి 12 లక్షలు ఏదో ఒకటి పెట్టారు, 20 లక్షలది ఒకటి పెట్టారు. అసలు దేశంలో మెడికల్ కాలేజీల్లో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎక్కడ ఈ వ్యవస్థ లేదు, పూర్తిగా మెరిట్ ప్రకారమే. కానీ మీరు 17 కాలేజీలకు తీసుకొచ్చిన జీవో ఏమిటి? ఎన్ఆర్ఐలు డబ్బులు పెద్ద ఎత్తున ఇస్తే సీట్ ఇస్తారు. ఎందుకోసం చేశారు ఇది? అప్పుడు పేద ప్రజలకు అన్యాయం జరగలేదా? అప్పుడు మెరిట్కి అన్యాయం జరగలేదా? మీరు తీసుకొచ్చిన 17 కాలేజీల జీవోల్లో ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. దీనికి సమాధానాలు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయడము, పూర్తిగా ప్రైవేట్గా అంకితం చేసేశారు. పేదలకు అన్యాయం జరుగుతుంది, పేదలకు మెరిట్కి అన్యాయం జరుగుతుందని ఈ వాటిని ఏమంటారు, క్రొకడైల్ టీయర్స్ ఏదైతే ఉందో ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పీపీపీ మోడల్ ఒక అద్భుతమైన మోడల్. మెడికల్ కాలేజీ విషయంలో 10 కాలేజీలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. 2014 వరకు ఈ దేశంలో మెడికల్ సీట్లు ఎన్ని ఉన్నాయి? కేవలం 50,000. 2014 వరకు అంటే 2047లో స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు మెడికల్ కాలేజీల సీట్లు కేవలం 50,000 ఉన్నాయి. ఈరోజు 1,35,000 సీట్లు ఈ 10 సంవత్సరాల్లో 200% పెరిగింది. పీజీ సీట్లు పెరిగాయి, మెడికల్ కాలేజీలు పెరిగాయి, మెడికల్ యూనివర్సిటీలు పెరిగాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. కాబట్టి మొన్న కూడా మనం చూసాం, 10,000 చిల్లర సీట్లు కొత్తగా ఇచ్చారు. మన రాష్ట్రంలో 41 మెడికల్ కాలేజీలకు దేశవ్యాప్తంగా 41 మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్లు పెంచారు. కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతమైన మెడికల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక ఉన్నతమైన పద్ధతిని తీసుకొస్తే ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం ఏమాత్రం సమస్య కాదని నేను కోరుకుంటున్నాను.